అందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతిపై అవగాహన అంశాలను ఇంతకు ముందే కొన్నిటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇంకొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎవరు ఎక్కువ అని కానీ, ఎవరు ఎక్కువ అని కానీ దీని ఉద్దేశము కాదు. దీనిని అందరూ సహృదయంతో అర్థం చేసుకోగలరని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మరొక్కసారి గుర్తు చేయడానికి కోసమే ఈ యొక్క హోమియోపతిపై అవగాహన కార్యక్రమంలో నేను చేయుచున్నాను. నూతన హోమియోపతి వైద్యులకు మరియు హోమియోపతి విద్యార్థులకు మరియు హోమియోపతిపై ఆసక్తి గల వారికి కొన్ని ముఖ్య సలహాలు లేదా జాగ్రత్తలు లేదా సూచనలు. హోమియోపతి వైద్యమును విజయవంతముగా నిర్వర్తించుటకు వైద్యుడు మంచి జ్ఞానాన్ని, మంచి తెలివితేటలను, మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలను, వచ్చిన రోగితో ఎలా తనకు అనుకూలమైనటువంటి రోగ లక్షణాలను స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని బాగా తెలిసి ఉండాలి. తర్వాత వచ్చిన రోగి యొక్క రోగ లక్షణములను తెలివిగా మనము వాటిని స్వీకరించవలెను. వచ్చిన యొక్క రోగి ఏ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, ఆ వ్యాధిని ఇతర వైద్యులు ఏ పేరుతో పిలిచినప్పటికీ, ఆ వ్యాధి లక్షణములు ఏ మందులో దాగి ఉన్నాయో మనము గుర్తించి, అనగా ఏ మందులో అలాంటి లక్షణాలు ఉన్నాయో మనము గుర్తించి, ఆ మందును తగిన పొటెన్సీలో వాడుచు కొంతకాలం ఆగిన ఆ వ్యాధి తప్పక నివారణ కాగలదు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణను తెలియజెప్పాలని అనుకుంటున్నాను. స్తన వ్యాధులను చికిత్స చేయనప్పుడు ఆ వ్యాధి కలుగుటకు ఏర్పడిన కారణాలను వైద్యుడు ముఖ్యముగా తెలుసుకొనవలెను. ఉదాహరణకు భయము. కొంతమంది పిల్లలు కావచ్చు లేదా పెద్దలు కావచ్చు, ఏదో ఒక సందర్భంలో భయానికి గురి అవడం వల్ల వారికి జ్వరం కానీ, విరేచనములు కానీ, పొర్లు కానీ, ఫిట్స్ కానీ ఇలాంటివి లక్షణాలు కలిగిన ఎడల ఆ రోగి యొక్క వ్యాధి లక్షణాలు ఎప్పుడైతే మనకు విచారణ ద్వారా తెలుసుకుంటామో అప్పుడు ఆ రోగికి ఎకనోయిట్ అనే మందును ఆ రోగికి ఇచ్చినడెల ఆ రోగి ప్రాణాలను కాపాడును. అలాగే ఇంకొక ఉదాహరణ, నీళ్ళలో తడిచిన రోగికి వచ్చు వ్యాధులకు రూస్టాక్స్ అనేటువంటి మందును ఇవ్వడం వలన ఆ రోగ లక్షణాలన్నీ, అంటే తడవడం వల్ల వచ్చినటువంటి లక్షణాలన్నీ నిర్మూలించవచ్చును. ఇంకా నిద్ర మేల్కొనుటచే కలుగు వ్యాధులకు నక్స్వామిక అనే మందును కానీ, కాక్యులస్ అనే మందును కానీ ఉపయోగించడం వల్ల వారికి నిద్ర మేల్కొనడం వల్ల ఏర్పడినటువంటి బాధలు లేదా రోగ లక్షణాలు నిర్మూలించగలుగుతాము. ఇలా వైద్యులు సూక్ష్మ బుద్ధితో స్తన వ్యాధులను నిర్మూలించవచ్చును. ఇక దీర్ఘ వ్యాధుల చికిత్సలో రోగి చరిత్ర అంతటిని తెలుసుకోవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి, ఇంపార్టెంట్ అయినటువంటి రోగ లక్షణాలను గుర్తించగలగడం అనేటువంటి విషయము అది చాలా చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలను. అనగా రోగి శరీర తత్వం ఎట్టిదో తెలుసుకొని, ఆ రోగి యొక్క నైతిక స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకొని, ఆ రోగి యొక్క తెలివితేటలు మరియు అతను ఎలాంటి వృత్తిలో ఉన్నాడు, అతని యొక్క జీవన విధానము, అతని యొక్క అలవాట్లు, అతను సొసైటీలోను లేదా ఇంటిలోను
ఎలాంటి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నాడో తెలుసుకొని, ఎలాంటి కష్టాల్లో ఉన్నాడో లేదా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో ఇలాంటివన్నీ మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ రోగి యొక్క వయస్సును కూడా మనము ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ యొక్క రోగి లేదా మన వద్దకు వచ్చినటువంటి పేషెంట్ తనకున్నటువంటి రోగ లక్షణాలను సరిగా వివరించలేదని మనకు అనిపించినప్పుడు, తన ఇంటిలో ఉన్నటువంటి అందరి ద్వారా ఆ వ్యక్తి యొక్క సహజ స్వభావాలను లేదా రోగంతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు అనగా రోగ లక్షణాలను ఇంటి సభ్యులు ఎవరైనా గుర్తించి ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు, లేదా తను ఎక్కడైనా పని చేస్తుంటే తన కొలీగ్స్ ద్వారా ఇంకొన్ని రోగ లక్షణాల యొక్క లక్షణాలను, తన ఫ్రెండ్స్ ద్వారా ఇంకొన్ని రోగ లక్షణాలను కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మనము స్వీకరించవలసి ఉంటుంది. ఆ విషయాలన్నింటినీ కేస్ స్టడీలో, అంటే మన దగ్గర ఉన్నటువంటి కేస్ టేకింగ్ బుక్లో అవన్నీ పొందుపరుచుకొని రాసుకోవలసి ఉంటుంది. అలాగే వయసుతో పాటు అతని జననేంద్రియ కృత్యములు మొదలగు వాటిని వైద్యుడు గుర్తించవలెను. రోగి చెప్పే విషయాలను వైద్యుడు తనకు తెలిసిన భాషలో రాసుకొని ఆ రోగి యొక్క మొత్తము కేస్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోగికి సంబంధించిన వివరములను పూర్తిగా తెలుసుకొని వైద్యమును ప్రారంభించవలసి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క వైద్యుడు మొట్టమొదటగా ఆ రోగి లేదా పేషెంట్ మన వద్దకు వచ్చినప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, సూచనలు లేదా సలహాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, మీ బంధువులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ అందరి చేత అభిమానింపబడే సీనియర్ హోమియో వైద్యుడు మరియు సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటెకల్.